నమస్కారం. నిన్న రాప్తాడ్లో జరిగినటువంటి సిద్ధం సభలో ముఖ్యమంత్రి గారు అన్ని అబద్ధాలు మాట్లాడుతా ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరిగినా నాతో నేను చెప్తాను. అయ్యా జగన్, ఇంతకుముందు రాష్ట్రము సుభిక్షంగా లేదా? నువ్వు వచ్చిన తర్వాతే రాష్ట్రం అధోగతి పాలైన విషయము నువ్వు గమనించలేదేమో. ముఖ్యంగా ఏదైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగింది. దాదాపు 80-85% పూర్తయినటువంటి పోలవరాన్ని ఈ రోజుకి కంప్లీట్ చేయలేకపోతున్నావు జగన్ రెడ్డి. దీనికి నీవు సిగ్గుపడడం లేదా? సకలం సిద్ధమైనటువంటి ప్రజా రాజధాని అమరావతిని ఎంత అప్రతిష్ట పాలు తేవాలో, ఏ విధంగా గబ్బు పట్టించాలో, లాస్ట్కు తెలుగుదేశం గవర్నమెంట్ వేసినటువంటి రోడ్లు, అక్కడ బిల్డింగ్ల దగ్గర ఉన్నటువంటి కంకర సిమెంటు కమ్మి అమ్ముకునే ఘనత నీ కార్యకర్తలు కాదా అని మేము అడుగుతున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో ఏ ఒక్కరిని అడిగినా రాష్ట్ర ప్రజలు ఈరోజు నీకంటే చాలా బాగా చెప్పగలరు. పూట ప్రసంగాలతో కాదు, దమ్ముంటే మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలోనూ నిన్ను పిలుస్తున్నాడు, రా అభివృద్ధిలో చర్చిద్దాం సవాల్ అని చెప్పి. మరి ఆ సవాళ్ళు నువ్వు ఎందుకు స్వీకరించలేదో మాకు ఈరోజుకి కూడా అర్థం కాల. అయ్యా ఈరోజు సిద్ధం సభలు పెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని, కోట్లాది రూపాయలటువంటి ఆర్టీసీకి నువ్వు ఎంతో ద్రోహం చేస్తున్నావు. నువ్వు 52 నియోజకవర్గాల్లో ఇవి కాకుండా పక్కన పల్నాడులో నుంచి కూడా బస్సులు తీసుకొచ్చి నువ్వు ఈరోజు సభకు సిద్ధమంటే ప్రజలు నవ్వుతున్నారు. నీ బస్సుల్లో ఎక్కినటువంటి కార్యకర్తలే చెప్తున్నారు, 1250 రూపాయలు కూలీ, ఒక బిర్యానీ, ఒక క్వార్టర్ బందీ ఇచ్చి మమ్మల్ని బలవంతంగా తీసుకుపోతాడారని చెప్పి మీ క్యాటరీ చెప్తున్నారు. నిన్న నువ్వు సిద్ధం చేసేటువంటి ఆర్టీసీ బస్సుల్లో సైకో పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పి డ్యాన్స్ చేస్తా అంటే నీ వైసీపీ కార్యకర్తలు నీ స్టేజ్ ఏదో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను.